ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించిన మృతుల సంఖ్య ఇంకా తేలలేదు. మృతులకు సంబంధించిన వివరాలు సేకరణలో ఇంకా కొనసాగుతూ ఉన్నది. వారికి సంబంధించిన బంధువులంతా కూడా తమ సంబంధించిన వ్యక్తుల కోసం ఇంకా నిరీక్షణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉన్నది. ఇంకా ఈరోజు కొన్ని శకలాలు కూడా లభించినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక పరిశ్రమలో డంప్యార్డ్లో వేసినటువంటి ఆ చెత్తా చెదారం నుంచి, అట్లాగే ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించిన శకలాల నుంచి మరికొన్ని కూడా మాంసం ముద్దలు, ఆ అస్థికలకు సంబంధించిన ఆనవాళ్లు ఈరోజు కూడా లభించిన నేపథ్యంలో వాటిని డిఎన్ఏ టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాటిని డిఎన్ఏ టెస్టులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇందులో చనిపోయిన వారి సంఖ్య కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఒక స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే 43కు సంబంధించిన మంది మృతికి సంబంధించిన నిర్ధారణ అయితే అయ్యింది. వాటికి సంబంధించి ఇంకా 7గురికి సంబంధించిన డిఎన్ఏ టెస్టుల వివరాలు రావాల్సి ఉంది. దీన్ని బట్టి ఒకవేళ 7గురికి సంబంధించిన డిఎన్ఏ టెస్టుల వివరాలు లభిస్తే మొత్తంగా 50 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులోంచి రక్షించిందని చెప్తున్నటువంటి 60 మందిలో ఒక 20-25 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 2-3 ఇంకా తీవ్రమైనటువంటి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అయితే ఇంకా క్షేమంగా బయటపడ్డ వారి వివరాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళంతా ఎక్కడ ఉన్నారనే విషయాల మీద అధికారులు ఇంకా గోప్యత పాటిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలు కానీ లిస్టు కానీ ఇంకా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారి బంధువులంతా కూడా అక్కడ ఐలా భవన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వాళ్ళ కోసం తమ వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పశుతోష్ పంకజ్ అక్కడికి వచ్చి పరిశీలన చేశారు. ఆ డిఎన్ఏ టెస్టులకు సంబంధించిన వివరాలు మేము సేకరిస్తున్నామని, వారికి సంబంధించిన వివరాలు అందజేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఇక గుమ్మడిదలకు సంబంధించి గుమ్మడిదలలో డంప్యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఈరోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా అటు నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా, అట్లాగే జేఏసీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఈరోజు అక్కడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన సభ్యులు అక్కడికి వస్తున్నారని చెప్పి తెలిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి జేఏసీ సభ్యులు ఆ మండలానికి సంబంధించిన నాయకులంతా కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో వారి పర్యటన రద్దయిందని చెప్పి తెలియడంతో వాళ్ళంతా కూడా తమ ఆందోళన విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి డంప్యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక మెదక్లో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. మైనంపల్లి రోహిత్కు, మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చిన్నశంకరంపేట, మెదక్ ప్రాంతాలకు సంబంధించిన నాయకులంతా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్కు తరలివెళ్లి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావుల సమక్షంలో వాళ్ళంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు మైనంపల్లి రోహిత్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి అటు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అటు మెదక్లో ఎమ్మెల్యే రోహిత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి వీళ్ళంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీళ్ళలో ప్రధానంగా చిన్నశంకరంపేట మండలం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారాంతో పాటు కొంతమంది మాజీ సర్పంచులు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్లో జరిగినటువంటి ఈరోజు ప్రజావాణిలో అటు నక్కనపేట మండలానికి సంబంధించిన ఒక రైతు వచ్చి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అతడు ఈరోజు అక్కడికి వచ్చిన సందర్భంలో తనకు సంబంధించిన 10 ఎకరాల భూమి బ్లాక్ లిస్ట్లో పెట్టారని, అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆపారని, అట్లాగే తనకు సంబంధించి మరో 17 ఎకరాల భూమిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పి రైతు ఈ సందర్భంగా ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తన వద్ద డీజిల్ ప్యాకెట్స్ వచ్చిన నేపథ్యంలో అది గమనించినటువంటి పోలీసులు అతన్ని నిలువరించి బయటకు తీసుకువెళ్లడం జరిగింది. ఆయన సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య యత్నాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ప్రభుత్వం రెవెన్యూ సమస్యని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది.
ఇక సిద్దిపేటలో ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆందోళన జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలకు సంబంధించి 10 పని గంటలు కార్మికులకు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రతులను ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘము, అట్లాగే ఏఐటీయూసీ, సిఐటియుకి సంబంధించిన కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఘనంగా జరిపారు. ముఖ్యంగా అటు తెలంగాణ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. ఎంఆర్పిఎస్ సాధించినటువంటి విజయాల్ని ఈ సందర్భంగా వాళ్ళు కొనియాడడం జరిగింది. ఇక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్కి సంబంధించిన డబ్బును కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇంకా విడుదల చేయకపోవడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు.